ఈ దినమున ఇంటి ఉడంబడిక ఆరాధనలో నాతో పాటు నా కుటుంబం అంతా కూడా మరి పాల్గొనడం నేను నిజంగా దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మా సతీమణి, మా యొక్క ఇద్దరు పిల్లలు, అదేవిధంగా మా తల్లిగారు అందరం కూడా ఇంటి ఉడంబడిక ఆరాధనలో మరి కలిసి ఆరాధించే గొప్ప ధన్యతను దేవుడిచ్చినందుకు దేవాదేవుడు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మన యొక్క దక్షిణ వ్యాసంగ పంచాంగ ప్రకారము ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి అంశము దేవునితో భాగస్వామ్యములకు పిలుపు. దేవునితో భాగస్వామ్యములకు పిలుపు, ఉడంబడిక ఆరాధన. గాడ్స్ కాల్ ఫర్ కమిటెడ్ పార్ట్నర్షిప్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలువబడలేదు. మరొకసారి చదువుతున్నాను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, కానీ అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలువబడలేదు. ప్రార్థించుకుంటాం. సర్వోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయోగ్యులమైనటువంటి మమ్మల్ని నీవు ప్రేమించి మరి ఒక నూతన సంవత్సరంలోనికి నీ కృప చేత మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నూతన సంవత్సరంలో మొదటి దినమున ఇంటి ఉడంబడిక ఆరాధనలో ప్రభువా, నీ సన్నిధానంలో నీ పరిశుద్ధ దేవాలయంలో చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను మేము ధ్యానిస్తుండగా ప్రభు, దీన దాసుల నన్ను మీ శిరోచాటను మరుగుపరచుకోనండి. కూడి వచ్చిన అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం కృప దయచేయమని యేసునామమున తండ్రి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి నూతన సంవత్సరములు వచ్చి గతించిపోయాయి. ప్రతి నూతన సంవత్సరములో దేవుని బిడ్డలముగా ఆయన సన్నిధానములో అనేకమైనటువంటి ఒడంబడికలు వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను మనము ఆయన సన్నిధానంలో అది వ్యక్తిగతంగా మనకే తెలుసు. మన గురించి దేవునితో మనం ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం గురించి నీ మధ్య ఆ దేవుడి మధ్యనే ఉంటుంది. 2025 నిజంగా ఈ నూతన సంవత్సరంలో మనమందరం కూడా ఈ విధంగా దేవాలయంలో కూడుకొని ఆయనను ఆరాధిస్తుండగా దేవుడిచ్చినటువంటి అంశమైనటువంటి దేవునితో భాగస్వామ్యమునకు పిలుపు, గాడ్స్ కాల్ ఫర్ కమిటెడ్ పార్ట్నర్షిప్. నిజంగా మనము ఎంత ధన్యులము. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనలందరినీ కూడా పిలుస్తుంటున్నాడు. కమ్ లెట్ us వర్క్ టుగెదర్. కమ్ లెట్ us వర్క్ టుగెదర్. ఎందుకు దేవుడు మనల్ని మాత్రమే పిలుస్తున్నాడు అని మనం తలస్తే, మనమందరం కూడా ఆయన పోలికలో ఉన్నటువంటి వారు మొదటిది. రెండవది, ఆయన మనల్ని తన పోలికలు మాత్రమే చేయడమే కాక మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. అంతేకాకుండా మూడవది,
ఆయన ప్రేమను మాత్రమే పంచుటే గాక నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు. నరకానికి వెళ్ళవలసినటువంటి మనల్ని ఆయన తన యొక్క వారసులుగా, తన పరలోక వారసులుగా మనల్ని పిలిచాడు. కాబట్టి he wants to have partnership with us all. మనతో భాగస్వామ్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ లోకంలో కేవలము క్రైస్తవులైనటువంటి మనమే కాదు, ఆయన పోలికలో అందరూ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆయన పోలికలో ఉన్నటువంటి వారే. ఎవరు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదు. అందరూ కూడా ఆయన రాజ్యంలో ఉండడానికే ఈ భూమి మీద మనల్ని ఆయన సృష్టించాలనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని కూడా మనం విస్మరించడానికి లేదు. ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము, క్రైస్తవులుగా పిలువబడేటటువంటి మనము, ఇతరులు మనల్ని ప్రేమించినా ప్రేమించకున్నా, మన శత్రువులుగా ఉన్నా, మనల్ని ద్వేషించినా, మనకేముండాలి? ఆయన కలిగి ఉన్నటువంటి స్వభావమే మనం కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. పరిశుద్ధులుగా ఉండుట కొరకే మనము పిలువబడ్డాం. నథింగ్ ఎల్స్. వేరేది వ్యాపకము ఇంకోటి లేదు. మరి పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి? ఆయన భాగస్వామ్యము మనతో కోరుకుంటున్నాడు. మరి ఆయనతో భాగస్వామ్యంలో ఉండాలి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరం కూడా పరిశుద్ధతలో కొనసాగాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ఈ దినము మనము 4 బైబిల్ పాఠములను మనం చదువుకున్నాం. పాత నిబంధన బైబిల్ పాఠములో మనం చూసినప్పుడు మోషే అక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసత్వములో, ఒక అన్య దేశంలో వారు బానిసలుగా ఉండి ఉంటున్నారు. 400 సంవత్సరాలు అంటే ఆ ఐగుప్తులు కలిగి ఉన్నటువంటి గుణగణాలు, ఐగుప్తులు ఎవరైతే పూజించారో ఆ విగ్రహాలను పూజిస్తూ కొనసాగినటువంటి వారు, నిజ దేవుడు తెలుసుకోలేనటువంటి స్థితిలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు. వారికి విడుదల కలగ చేయాలని ఆశపడ్డాడు. వారిలో నుండే మోషే ప్రవక్తను ఆయన లేపాడు. ఎన్నో ఇబ్బందులు గుండా, కష్టముల గుండా దేవుడు మోషేను లేవనెత్తి వారిని ఐగుప్తు దేశము బానిసత్వంలో నుంచి విడిపించి వాగ్దానం చేసినటువంటి దేశంలోకి నడిపిస్తున్న క్రమంలో దేవుని యొక్క మహిమను వారు చూశారు. ఎర్ర సముద్రము ఆయనవుట, ఆరిన నేల గుండా వారందరూ నడిచి వెళ్ళుట, వారికి ఒక ప్రత్యేకమైన భోజనం తినాలని వారు ఆశపడినప్పుడు ఆకాశం నుంచి దేవుడు బూరెలను వారికి అనుగ్రహించాడు. దాహమైనప్పుడు బండ నుంచి నీరు అనుగ్రహించాడు. ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను వారు చూసినప్పటికీ దేవుని యందు, దేవుని శక్తి యందు వారు విస్మరించారు. వారు సినాయి కొండ ప్రాంతమునికి వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా మోషేను ఆ కొండ మీదకి రమ్మన్నాడు. వీరందరినీ కూడా కొండ క్రింద వదిలిపెట్టి మోషే ప్రవక్త దేవుడితో మాట్లాడడానికి ఆ సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మనందరూ తెలిసిన విషయమే. అక్కడ వీరందరినీ కూడా ఒక క్రమంలో ఉంచాలి అని దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు. 40 దినాలు రాత్రులు మోషే ప్రవక్త
సినాయి పర్వతం కిందికి రాకపోయేసరికి వారందరూ కూడా ఏం చేశారు? మళ్ళీ ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించడం మొదలు పెట్టారు. వారు మర్చిపోయారు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడ్డది, ఆకాశం నుంచి బూరలిచ్చారు దేవుడు, దాహం వేస్తే బండ నుంచి నీరిచ్చారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు వాగ్దానం చేసిన దేశానికి తీసుకువెళ్ళడా అనే తలపు వారిలో లేకుండింది. ప్రియమైనటువంటి వారులారా, మోషే ప్రవక్త కిందికి వచ్చి వారిని గర్తించి తిరిగి వారిని క్రమంలో పెట్టవాలని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలకు వారిని తెలియజేస్తూ అందులో ప్రాముఖ్యమైన ఆజ్ఞ దేవునికి భయపడాలనేటువంటి ఆజ్ఞను మనం చూస్తున్నాం. ఆయనను మాత్రమే సేవించాలనేటువంటి ఆజ్ఞను ప్రముఖంగా చూస్తుంటున్నాం. ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే కొనియాడాలి. ప్రియమైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వాగ్దానం చేసిన దేశానికి తీసుకొని వెళ్ళాలి అంటే వారందరూ కూడా వారి యొక్క బాహ్య రూపాలు, అంతర్య రూపాలన్నీ కూడా శుద్ధీకరించబడాలి. అది కేవలము దేవుని వాక్యము ద్వారానే అది సాధ్యపడుతుందని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి భయం, దేవుడికి భయం అంటే ఆయన ఏదో మనల్ని ఏమో చేసిస్తాడనేది కాదు, కానీ ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు, మన దేవుడు కనుక ఆయనను ఆ భయములో గౌరవము, ఆయనను ప్రేమించడము, ఆయన ఆజ్ఞలకు లోపడము, ఇవన్నీ కూడా సంతరించుకుంటారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ప్రవక్త మరి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సు. ఇక్కడ మనం ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని మందిరంలో కూర్చొని ఉన్నాం. కానీ మన ఆలోచనలు ఆరాధనంతరము ఏం చేయాలనే ప్లాన్స్ మనలో మెదులుతూ ఉంటాయి. ఎవరికి విషెస్ చెప్పాలి, ఎవరిని దర్శించాలి, టైం సరిపోద్దా ఇవ్వాలా అనే ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ దేవుడి మందిరంలోకి మనం ప్రవేశించినప్పుడు దేవుడు కోరుకునేది పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ. ఎప్పుడైతే మన మనస్సు, మన హృదయము, మన ఆత్మ ఆయనతో మమేకమైందో దెన్ అప్పుడు మనము పరిశుద్ధులుగా ఎంచబడతాం. మన యొక్క చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, ఇవన్నిటినీ మనం విస్మరించాలని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. అవర్ హార్ట్, మైండ్ అండ్ సోల్ షుడ్ బి ప్యూర్ బిఫోర్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయమున 2025 మొదటి దినమున ఒడంబడిక ఆరాధనలో దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, తనతో భాగస్వామ్యములకు ఆయన పిలుపునిస్తున్నాడు. ఆయనతో భాగస్వామ్యం పొందుకున్నప్పుడు మన జీవితాలు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఆయన మహిమకరంగా మారుతాయని మీకు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయనతో మమేకం అవుదాం. మన ఆత్మతో ఆయన ఆరాధించుదాము, సత్యముతో ఆరాధించుదాము, పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించుదాము. ఇక్కడ ఏంటంట, నీ దేవుడిని యెహోవాకు భయపడవలెను. మన దేవుడు బహు రోషము గల దేవుడు. చాలా మందిమే నూతన నిబంధనలు మాత్రమే మనము పరిగణలోకి తీసుకుంటాం. ఆయన
ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, దయగలవాడు. అవన్నీ గుణగణాలు ఉన్నాయి. కానీ నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచన ఆయన వైపు లేనట్లయితే ప్రియులారా, ఆయన దండన కూడా ఈ భూమి మీద మనము ఎదుర్కోవాల్సి వస్తుందని విజ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలుగా, సిఎస్ఐ క్రైస్తవులుగా, we believe that the whole Bible is the word of God. బైబిల్ మొత్తం కూడా దేవుని మాటలతో నిండుకొని ఉన్నదని మనము విశ్వసిస్తాము. పాత నిబంధన, కొత్త నిబంధన అని వేరుపరిచి మనము చదవము. ఈ రెండు కూడా మన ఆధ్యాత్మిక ఉన్నతికి చాలా ఉపయోగపడతాయి. అందుకొరకే ప్రతి ఆదివారము లేదా ప్రత్యేకమైన దినాలలో మనం కంపల్సరిగా పాత నిబంధన గ్రంథము, నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 2 బైబిల్ పాఠాలు తప్పకుండా చదువుకుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయని మీరు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆయన పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అప్పుడే ఆ పార్ట్నర్షిప్ కి సరిపోతామని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మనం ఎవరితో పార్ట్నర్షిప్ లో ఉంటాము? మన దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, కానీ బిజినెస్ చేయాలి. ఇంకొక ఆయనతో మనము లేదు, ఇంకొక వారితో మనం కలవాలి అంటే మనసులు కలిసినప్పుడు మాత్రమే ఒక ఒప్పందం రాసుకుంటారు, పార్ట్నర్షిప్ డీడ్ అని. అలాగే ఈ యొక్క ఉడంబడిక ఆరాధనలో మనమందరం కూడా దేవునితో ఒక ఉడంబడిక రాసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాం. హృదయంలో రాసుకుంటే సరిపోదు, ఎందుకంటే మనము చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. రాసి మనం ఎక్కువగా ఇంట్లో ఏ టేబుల్ మీద కూర్చుంటామో లేదా ఏదైనా గోడ వైపు మనము తిరిగి కూర్చుంటామో రాసి అక్కడ మనం పెట్టుకోవాలి. ఈ నూతన సంవత్సరపు ఉడంబడిక దేవుడితో చేసుకున్నవన్నీ కూడా రాసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం అక్కడ కూర్చున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుంచి లోనికి వచ్చినప్పుడు, అది చదువుకున్నప్పుడు మనం సరిదిద్దుకునే అవకాశము మనకు ఉంటుంది. చాలాసార్లు మానవులుగా మనకు మరిచిపోయేటటువంటి స్వభావము ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోషే ఏమంటున్నాడు, యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించావు. 31st నైట్, మొదటి దినం నూతన సంవత్సరంలో చాలా డెసిషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక 1 month వరకు వాటిని పాటిస్తామేమో, లేదా 2 months వరకు. 3rd month లో కొంచెం తప్పుతాం, ఇక తర్వాత మర్చిపోతాం కూడా. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ డే, అరే పోయిన సంవత్సరం ఇవన్నీ నేను ఉడంబడిక చేసుకున్నాను కదా దేవుడితో, నెరవేర్చలేకపోయాను, ఈసారైనా చేస్తాను. అదేదో నేటి దినముననే ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపునకు మనము స్పందించి ఆయనతో ఉడంబడిక చేసుకుంటాం. దేవుడితో భాగస్వామ్యులకు పిలుపు. మోషే దేవుడితో సంభాషిస్తూ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా వాగ్దానం చేసే దేశం వరకు అందులో అడుగుపెట్టలేకపోయారు, కానీ అక్కడి వరకు ఆయన నడిపించగలిగాడు. ఆ ప్రయాణంలో అనేకమైన ఇబ్బందులు, ఇరుకాటములు, కష్టములు, కొన్నిసార్లు మోషేని బాగా దూషించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని ఈ అరణ్యంలోనికి చంపడానికి తీసుకొచ్చావా, అక్కడే బాగుండేది మాకు అన్నప్పుడు మోషేకు ఎంత బాధ అనిపించుంటుంది. అరే దేవుడేమో నన్ను సాధారణంగా వాడుకుంటున్నాడు, ఈ ప్రజలకు ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు. నిజమే, 400 సంవత్సరాలు వారు అన్య దేశంలో అన్య దేవతలకు దొక్కుతూ దేవుడికి దూరంగా ఉండి జీవించినటువంటి
స్థితిగల గతుల నుంచి వారు వాగ్దానం చేసే పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపిస్తున్నాడు అంటే ఎన్ని కష్టాలు. మన జీవితాల్లో కూడా కష్టాలు ఉంటాయి, మన జీవితాల్లో కూడా శ్రమలు ఉంటాయి, మన జీవితాల్లో కూడా శోధనలు ఉంటాయి. ఇవన్నీ యేసు ప్రభుల వారు తాను ఈ లోకంలో మానవునిగా ఆయన జన్మించడం ద్వారా ఇవన్నీ అనుభవించాడు. మనం అనుకుంటాం, అబ్బా ఇటువంటి కష్టాలు నాకు తప్ప ఎవ్వరికి రావు అని మనం అనుకుంటుండొచ్చేమో. కానీ నీకంటే నాకంటే ముందు యేసు ప్రభువు అవన్నీ ఎదుర్కొన్నాడు. అబద్ధ సాక్ష్యము, అబద్ధపు నేరం ఆయన మీద మోపబడ్డది. నేను ఈ పని చేయలేదు, నన్ను అనవసరంగా సందేహిస్తున్నాను, దూషిస్తున్నారని మనం అనుకుంటాం. When such things happen in your life, remember that God is with you. అటువంటి సందర్భాలు నీవు ఎదుర్కొంటే ప్రియమైనటువంటి వారు దేవుడు నీతో ఉన్నారనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. బికాస్ ఈ దినమున ఆయన వాగ్దానం చేస్తున్నాడు, దేవుడితో భాగస్వామ్యముకు మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడికి భయపడమని దేవుడు మరి మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి ఆకాశములన్నీ కూడా ఆయన సృష్టించినవే. మనం ఈ దినమున జీవము కలిగి ఆయనను ఆరాధించగలుగుతున్నామంటే అది ఆయన కృప వలన అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడి స్తోత్రము. ఇక్కడ మోషే జ్ఞాపకం చేస్తున్నాడు, మీ పితరులను ప్రేమించాడు దేవుడు. నిజంగా మన పితరులను కూడా దేవుడు ప్రేమించి ఆయనను వెంబడించే వారిగా దేవుడు మనల్ని పిలిచాడని మేము జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి రీతిలో ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులు కాబట్టకు పిలువబడలేదు. There is no chance at all for sinful nature in us. మనలో పాప స్వభావము ఏలడానికి ఏమాత్రము తాము లేదని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి. అబద్ధాలు ఆడడానికి కానీ, బూతులు ఆడడానికి కానీ, ఇతరులను ద్వేషించడానికి కానీ మనం పిలువబడలేదు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులగుటకే. ఇది ఒక్కరోజు జరిగే ప్రక్రియ కాదండి. ఇట్ ఈస్ డైలీ ఎక్సర్సైజ్. ప్రతి దినము ఆయన సన్నిధానంలో మనం క్షమాపణ కోరుకోవాలి. ప్రతి దినము ఆయన సహవాసం కోరుకోవాలి. ప్రతి దినము ఆయన వెంబడించడానికి మనం ఇష్టపడాలి. ప్రతి దినము ఆయన ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడే ఆ పరిశుద్ధత మనలో కొనసాగుతుంది. ఏదో ఈ మొదటి దినమున నూతన సంవత్సరంలో ఇటు ఉడంబడిక ఆరాధనలో మాత్రమే పరిశుద్ధులుగా ఉండడానికి కాదు, లైఫ్ లాంగ్ ఈ జీవితాంతం వరకు నీవు పరిశుద్ధతలో లేదా పరిశుద్ధులగుటకు, ఈ మాటకు ఇట్స్ ఎ డైలీ ఎక్సర్సైజ్. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ఆ పరిశుద్ధులైనటువంటి దేవుడితో భాగస్వామ్యములో మనము కొనసాగాలి అంటే నీలో నాలో మనందరిలో ఆ పరిశుద్ధత ఉండాలి. మరి మానవులకు ఉన్నటువంటి బలహీనతల గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తుంటున్నాడు? కాబట్టి ఉపేక్షించువాడు మనుషులు ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించుచున్నాడు. దానికంటే ముందు 4వ వచనంలో మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము.
అది ఎట్లా అది ఎట్లా తెలుసుకుంటాము, మనము ఎట్లా గుర్తెరుగుతాము అంటే దేవుని వాక్యమును ప్రతిదినము చదువుతూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని వాక్యమును మనము మన యొక్క జీవితంలో అన్వయించుకుంటూ దేవుని వాక్యానుసారంగా నడిచినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని విజ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, మేము 4వ అధ్యాయం 1వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరును నడుచుకొనుచున్నారు. దేవుని మార్గంలో నడుచుట. మొదటిది దేవునికి భయపడుట, రెండవది ఆయనను వెంబడించుట. ఆయనను వెంబడించాలి అంటే మరి యేసు ప్రభువు వారు అన్నారు, ఎవరైనా నన్ను వెంబడించకపోయినా కదా తన సిలువను ఎత్తుకొని వెంబడించుకున్నాడు. సిలువ శ్రమకు సూచన, సిలువ కష్టాలకు సూచన. అట్లని మన సిలువను మనం విస్మరించగలమా? విస్మరించలేము. ఎందుకంటే ఆ సిలువలో పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభువుల వారు మరణించాడు మన కొరకు. ఆ సిలువలో మరణించాడు కాబట్టి ఆ సిలువను మనము మరవలేము. సిలువ మనకు రక్షణ ఇవ్వదు, కానీ ఆ సిలువలో మరణించినటువంటి యేసు ప్రభువుల వారు మనకు ఒక మార్గం మనకి జ్ఞాపకం చేస్తుంది. చాలా మందిని మన వెహికల్స్లలో కానీ మన ఇళ్ళలో కానీ ఎక్కువగా పెట్టుకుంటాము, సిలువను పెట్టుకుంటాము. ఎందుకంటే యేసు ప్రభు పెట్టుకుంటాడో మనకు తెలియదు కదా. నో వన్ హాస్ సీన్ హిమ్. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు ఏదో కొన్ని పోర్ట్రేట్స్ దాన్ని మనకు చూపిస్తుంటారు, కానీ అలా ఉంటాడని ఎవరు కూడా చూడలేదు. కానీ సిలువలో మరణించాడని మనకు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ సిలువ మనకు మన జీవితంలో ఒక విగ్రహంగా ఉండకూడదు, కానీ ఆ సిలువలో మరణించిన క్రీస్తును అది జ్ఞాపకం చేస్తుంటది. కాబట్టి మన సిలువను మన వెహికల్స్లలో కానీ ఇళ్లలో కానీ మన మెడలో కానీ మనము ధరిస్తూ ఉంటాం. ఏదేమైనా ప్రియమైనటువంటి వారు, దేవాది దేవుడు ఇచ్చినటువంటి మాటలను మనం గైకొనాలి, వాటి ప్రకారం నడవాలి. నీలో నాలో మనందరిలో ఆ దుష్టత్వము తొలగిపోవాలంటే కేవలం వాక్యము చదువుత ద్వారానే అది సాధ్యపడుతుందని జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడితో భాగస్వామ్యంకు పిలుపు. దేవుడు ఈ దినమున నిన్ను నన్ను మనందరూ పిలుస్తున్నాడు. ఎంత భాగ్యం, ఎంత దీవెనకరం, ఎంత ఆశీర్వాదకరం. దేవుడు తనంత తానే తనతో భాగస్వామ్యంలో ఉండటం మనల్ని పిలుస్తుండగా ఆయన పరిశుద్ధతను మనం పొందుకొని ఏ విధంగానైతే మార్కు సువార్తలో చదవబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆయన ఈ భూమి మీదకి సేవ చేయడానికి మాత్రమే వచ్చాడు, సేవ చేయించుకోవడానికి రాలేదన్న మాటలు అక్కడ మనం చదువుకున్నాం. నాట్ టు బి సర్వ్ బట్ టు సర్వ్. క్రైస్తవులుగా మనం సేవ చేయడానికి మాత్రమే పిలువబడ్డాం. కొన్నిసార్లు అది మనకు చిన్న చూపు అవుతుండొచ్చేమో, తక్కువగా మనము అనుకుంటామేమో, కానీ క్రైస్తవులుగా వీఆర్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ టు సర్వ్ హిమ్. ఆయనను మాత్రమే, ఆయనను ప్రేమిస్తూ ఆయనను మనము కొనియాడినప్పుడు, ఆయన సేవ చేసినప్పుడు ఆయన పోలికలో ఉన్నటువంటి మన ప్రియులను కూడా మనం సేవ చేయగలం. ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించుము అనే మాట ఎందుకు అన్నాడు అంటే, అందరిలో కూడా దైవత్వము దేవుడు నింపి ఉంటున్నాడు. నీ సహోదరుల్లో, నీ సహోదరుల్లో, నీ శత్రువుల్లో, నిన్ను ద్వేషించే వాళ్ళలో ఎవరున్నారు? పరమాత్ముడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన పోలికలో మనం ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీద మనతో పాటు ఆయన రెండవ రాకడ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటే ఉంటాడు. కాబట్టి
ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా అసహించుకోకూడదు, ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరిని ద్వేషించకూడదని వాక్యం చెబుతుంది. నీ శత్రువును ప్రేమించు, నిన్ను ద్వేషించే వారి కొరకు లేదా నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. ఏ గ్రంథము ఈ విధంగా చెప్తుందండి? దేవుని మాటలు మాత్రమే ఈ మాటలు చెప్తున్నాయి. మనం ద్వేషించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి, హింసించే వారికి ప్రార్థన చేయాలి, శత్రువులను ప్రేమించాలి. ఏదైతే ఆర్డినరీ మానవులకు అది అసాధ్యమో దేవుడు అది చేయమని చెప్తుంటున్నాడు. మనకైతే అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యం. ఎప్పుడైతే ఆ దేవుడు మనతో పాటు ఆ భాగస్వామ్యంలో ఉంటాడో ఆయనే మన ద్వారా ఈ కార్యములు జరిగిస్తాడు. ఆయనకు భయపడతాము, ఆయనను వెంబడిస్తాము, ఆయనను సేవిస్తాము. ఆయనతో పాటు ఉన్నటువంటి మన తోటి వారిని కూడా సేవ చేయడానికి మనస్తత్వము మనందరిలో కూడా ఆయన ఉంచుతాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ ఒడంబడిక ఆరాధనలో 2025 మొదటి దినమున మనమందరూ కూడా మరొకసారి మన మనస్సులను, హృదయములను, తలపులను ఆయన సమర్పించుకుందాం. ఆయన మనల్ని పిలుస్తుండగా ఆయన పిలుపునకు మనము తలోకి, ఆయన పిలుపునకు స్పందించి ఆయనతో పాటు ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆయన భాగస్వామ్యంలో ఉన్నప్పుడు ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు మనం వెళ్ళినట్టు ఉంటాయి. మన పిల్లగానే కలిగేటటువంటి వాడుగా ఆయన ఉంటాడు. ఆ విధంగా క్రీస్తుతో భాగస్వామి కలిగి ఈ సంవత్సరం అంతా కూడా నడవడానికి ఆ త్రియేక దేవుడు మనందరూ కూడా తన కృపను, తన సహాయంలో అనుగ్రహించుగా. ఆమె ప్రార్థించుకోండి. సర్వోన్నతుడానికి స్తోత్రం.